10 ఏళ్లుగా బీఆర్ఎస్ నేతలు సాగించిన భూదందాలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో ధరణితో గులాబీ పెద్దలు చేసిన భూ ఆక్రమణలపై ఇప్పటికే ఫోకస్ పెట్టగా జిల్లాలో నాటి ఎమ్మెల్యేలు మంత్రుల కబ్జాలపై విచారణలు మొదలుపెట్టింది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కార్పొరేటర్పై కేసు నమోదైంది. సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాపై విచారణ జరుపుతున్నారు ఆఫీసర్స్. నిర్మల్, సిద్దిపేట జిల్లాలోనూ భూ ఆక్రమణలపై విచారణ చేస్తున్నారు. ప్రభుత్వం మారడంతో ఫిర్యాదులు భారీగా పెరుగుతున్నాయి. ఇటు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. ఉపేందర్ రెడ్డితో పాటు మరికొందరుపై కేసులు పెట్టారు పోలీసులు. ఉపేందర్ రెడ్డికి సంబంధించిన దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని 2185 గజాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని కంప్లైంట్ ఇచ్చారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 447, 427, 467, 468, 471తో పాటు సెక్షన్ 3 పీడీపీసీ చట్టం కింద కేసులు పెట్టారు పోలీసులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, గత ప్రభుత్వంలో భూ కబ్జాలపై ప్రభుత్వం విచారణ చేస్తుందా? గత ప్రభుత్వంలో 58, 59 జీవో, 2 జీవోలు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ 2 జీవోలు ఇచ్చింది. అది పేదలు ఎక్కడైతే ప్రభుత్వ జాగాల్లో ఉండి చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటారో 125 గజాల లోపు ఇల్లుంటే 58 జీవో, అంతకు మించి ఉంటే 59 జీవో. ఈ 2 జీవోలను తీసుకొచ్చి 125 గజాల లోపు ఉంటేనేమో ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేస్తారు. ఫ్రీగా జస్ట్ అప్లై చేసుకుంటే, అంటే దానికి ఒక కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టిండ్రు. ఫస్ట్ 2014 జూన్ 2 ఆ కట్ ఆఫ్ డేట్ లోపల కనుక వాళ్ళకు కరెంటు బిల్లు లేకపోతే వాళ్ళ ఆస్తి పన్ను చెల్లింపులు అట్లాంటివి ఉన్న ఒక ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్స్తో అప్లై చేసుకుంటే ఆ ఇల్లు రెగ్యులరైజ్ అయిపోతుంది. అది వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒకవేళ 125 గజాల కన్నా పైన ఉంటే దానికి ఫీజు కొంత 25% అని, 50% అని, 100% అని, 500 గజాలు ఉంటే 50% అని, ఇట్లా కొంత ఫీజు, నామినల్ ఫీజు, అది కూడా గవర్నమెంట్ రేటు ఆ రోజు 2014 జూన్ 2 అంటే అప్పుడున్న రేట్ల ప్రకారం అప్పుడు దానికి జీవో 59 ఇచ్చింది. తర్వాత ఈ టైంను కట్ ఆఫ్ డేట్ను జూన్ 2 2014 నుంచి మళ్ళీ జూన్ 2 2020కి మార్చిండ్రు. మధ్యలో 15కి ఒకసారి, 16కి ఒకసారి మార్చిండ్రు. ఇట్లా మొత్తం మార్చుకుంటూ వచ్చింది ప్రభుత్వం. అక్కడనే పార్టీ ప్రజాప్రతినిధులు లేకపోతే పార్టీకి సంబంధించిన కొంతమంది ఈ 58 కింద రెగ్యులైజ్ చేసుకోనికే కొన్ని భూములను, తర్వాత 59 కింద రెగ్యులైజ్ చేసుకోనికే కొంత భూములను, అట్లాంటివన్నింటినీ కూడా తెర మీద తీసుకొచ్చిండ్రు. నిజానికి 58 అయినా 59 జీవో అయినా వాళ్ళు అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ ఉంటే తప్ప రెగ్యులరైజ్ కాకూడదు, రెగ్యులరైజ్ చేసుకోకూడదు. కానీ ఇప్పుడున్న రిపోర్టు 59 జీవో కింద ఎకరాలు ఆల్మోస్ట్ ఈ రెగ్యులరైజేషన్ కూడా 1000 గజాల నుంచి మామూలుగా 10-20 గజాల నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 3000 గజాల వరకు చేసుకోవచ్చు. కానీ అంతకు మించి అంటే ఎక్కడ కూడా చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, ఇప్పుడు వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం చాలామంది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 59 జీవో కింద ఫలానా వాళ్ళు 100 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకున్నారంటే 60 ఎకరాలు రెగ్యులరైజ్ చేస్తున్నారు, 200 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకున్నారని. అసలు ఖాళీ జాగా రెగ్యులరైజేషన్ అనేది ఈ స్కీమ్లో, ఈ జీవోలో లేదు. ఈ జీవోలో ఉన్న లెక్క ప్రకారం కేవలం 125 గజాల లోపు, తర్వాత 125 నుంచి 3000 గజాల వరకు మాత్రమే, అది కూడా కన్స్ట్రక్షన్ ఉంటేనే, అక్కడ ఏదైనా స్ట్రక్చర్ ఉంటే తప్ప రెగ్యులరైజ్ చేసుకోనికి వీలు లేదు. ఆ స్ట్రక్చర్ ఎంత ఉందో అంతే రెగ్యులరైజ్ చేయాలి. ఒకవేళ ఒక 300 గజాల జాగా ఉంటే అందులో 100 గజాలు మాత్రమే స్ట్రక్చర్ ఉంటే, అక్కడ కన్స్ట్రక్షన్ ఉంటే కేవలం రెగ్యులరైజ్ 100 గజాలు మాత్రమే చేయాలి. మిగతాదంతా కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. అది ఆ జీవో సారాంశం. ప్లస్ అదంతా కూడా ఒక ఎంఆర్ఓ, ఆర్డీఓ వాళ్ళ సమక్షంలో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వీళ్ళు అప్లై చేసుకున్న తర్వాత 125 గజాల లోపు అయినా సరే, 125 గజాల పైన ఉన్నా సరే, వాళ్ళు గవర్నమెంట్కి అప్లై చేసుకున్న తర్వాత రెగ్యులరైజ్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఆర్డీఓ, ఎంఆర్ఓ ఈ ఇద్దరి సమక్షంలో ఉన్న కమిటీ వాళ్ళు గ్రౌండ్కి పోయి అక్కడ పరిశీలించి నిజంగానే వీళ్ళు కట్ ఆఫ్ డేట్ కన్నా ముందు వీళ్ళకి కరెంట్ బిల్స్ ఉన్నాయా, కట్ ఆఫ్ డేట్ కన్నా ముందు వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారా, ఒక ఇల్లు కట్టుకొని లేకపోతే ఒక రేకుల షెడ్ లాంటిది వేసుకొని ఇక్కడ ఉంటున్నారా అనేది వాళ్ళు వెరిఫై చేసి చేయాలి. కానీ జీవోలో ఉన్నది ఒకటి, తర్వాత అమలవుతున్నది ఒకటి. జీవోలో ఉన్న దాని ప్రకారం ఎక్కడ ఫాలో కాలేదు. అసలు ఆర్డీఓ ప్లస్ ఎంఆర్ఓ వీళ్ళు ఎవరు గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ కన్స్ట్రక్షన్ నిజంగా ఉందా, నిజంగా అది పాత కన్స్ట్రక్షనా, వీళ్ళ కట్ ఆఫ్ డేట్ కన్నా ముందున్న కన్స్ట్రక్షనా, ఇట్లాంటి వెరిఫికేషన్ ఏం చేయలేదు. దానికి వెరిఫికేషన్ చేయకుండా అథెంటికేషన్ ఏమో ఆర్డీఓ సంతకం పెడితేనే ఆ పని అయిపోతుంది. కానీ దాన్ని వెరిఫికేషన్ చేసేదేమో పంచాయతీరాజ్ సంబంధించిన కొంతమంది వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగించారు. వాళ్ళు గ్రౌండ్కి పోయి చూస్తారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను బట్టి కేవలం సంతకం మాత్రమే ఆర్డీఓ పెడతారు. దాంతోన ఆ జాగా రెగ్యులరైజ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు బయటపడ్డది, ఇప్పుడు వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు, చాలా మంది ప్రజాప్రతినిధులు ప్రతి జిల్లాలో నిర్మల్, తర్వాత పెద్దపల్లి, ఖమ్మం,
నేను చూసినైతే ఖమ్మంలో ఒక కార్పొరేటర్ 415 గజాల జాగాను రెగ్యులరైజ్ చేసుకున్నారు. 415 గజాల జాగా నిజానికి కట్ ఆఫ్ డేట్ కన్నా ముందుది కాదు, దానికి ఒక రాంగ్ వేరే దగ్గర ఉన్న హౌస్ నెంబర్ను దానికి అటాచ్ చేసి ఏదో కరెంట్ బిల్లు మేనేజ్ చేసి ఆ లోకల్ ఆఫీసర్లను మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత అది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్లో బయటపడితే దాన్ని నిన్న పోయి వాళ్ళు ఆ స్ట్రక్చర్ను కూలగొట్టిండ్రు, ఆ కన్స్ట్రక్షన్ కూలగొట్టిండ్రు. అయితే ఈ కేవలం 415 గజాలు 500 గజాలు కాదు, మొత్తం ఎకరాలు దాదాపు 30 ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు, ఒక దగ్గర అయితే 200 ఎకరాలంట. చాలామంది ప్రజాప్రతినిధులు కలిసి 600 ఎకరాల పొలాన్ని ఒక జాగను అక్కడ కన్స్ట్రక్షన్స్ లేవు, స్ట్రక్చర్ లేవు, ఏమీ లేవు. అయితే దాన్ని భాగాలుగా ప్లాట్గా చేసి అదొక ప్లాన్ ఒక వెంచర్ లాగా క్రియేట్ చేసి ఆ వెంచర్లో ఉన్న జాగాలను అన్ని ఎకరాలు రెగ్యులైజ్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి దాన్ని గజాలుగా విభజించి మ్యాక్సిమం ఎన్ని గజాల వరకు రెగ్యులైజ్ చేసుకోవాలనో దానికి ఇంత సమ్ అమౌంట్ పే చేసి గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే పే చేసి 59 జీవో కింద వాటిని రెగ్యులరైజ్ చేసినట్టుగా రిజిస్ట్రేషన్ అయిపోతుంటాయి, అవి రెగ్యులరైజ్ అయిపోతుంటాయి. అట్లా ఎకరాలు రెగ్యులరైజేషన్ అయిపోయింది. అది ప్రతి టౌన్లో హైదరాబాదు శివారు ప్రాంతాల్లో ఉంది, ప్లస్ అటు ఉమ్మడి మామనారు ప్రతి జిల్లాలో కూడా బయట మొత్తం కూడా 59 జీవో కింద చాలామంది ఆ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, తర్వాత ఎమ్మెల్యేల అనుచరులు, మినిస్టర్ల అనుచరులు వాళ్ళ పేరు మీదకి పోయింది. అసైన్ భూములు మెయిన్గా వీళ్ళు టార్గెట్ చేసింది ప్రభుత్వ భూములు, తర్వాత అసైన్ భూములు, దేవాదాయ శాఖ భూములు, చెరువు శిఖాలు ఇట్లాంటి భూముల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినారు. అవి ప్రభుత్వ జాగాలు కాబట్టి దానిలో కనుక వీళ్ళు ఉన్నట్టుగా ప్రూఫ్ సంపాదించగలిగితే, దానిలో వీళ్ళు అక్కడ నివసిస్తున్నట్టుగా అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఉన్నట్టుగా కనుక మేనేజ్ చేయగలిగితే అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా రెగ్యులరైజ్ అయిపోతుంది, తక్కువ అమౌంట్కు రెగ్యులరైజ్ అయిపోతుంది. కాబట్టి దానికోసమని బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా ప్రయత్నాలు చేసినట్టుగా, దానికోసం కొన్ని సక్సెస్ఫుల్ అయినట్టుగా చాలా దగ్గర 100 ఎకరాలు వెంచర్లుగా మార్చుకొని రకరకాల పేర్ల మీద చేసి వాటిని రెగ్యులరైజ్ చేసుకున్నట్టుగా అయితే ఇప్పటివరకు కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ కంప్లైంట్స్ రావడంతోనే గవర్నమెంట్ మారడంతోనే పాత ప్రభుత్వంలో ఎవరెవరు ఏం చేసినారు, ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ 58 కింద పేదలకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు, 59 అంతకన్నా ఎక్కువ 125 గజాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ఇవన్నీ ఏందని తెలిసింది మొన్న ధరణి కనుక తెలిసినట్టు. ధరణిలో ప్రభుత్వ భూములు పట్టాలుగా మారినట్లుగా 100 ఎకరాలు హైదరాబాద్ శివారు ప్రాంతాలు, ముఖ్యంగా శ్రీలింగంపల్లి, గోపన్పల్లి లాంటి ఏరియాల్లో పట్టా భూములు, గవర్నమెంట్ భూములు పట్టాలుగా మారిపోయినాయి, కొన్ని కంపెనీల పేరు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇట్లాంటి వ్యవహారం ఎట్లా బయటపడిందో ఇప్పుడు జీవో 59 కింద రెగ్యులేషన్కి సంబంధించిన వ్యవహారం కూడా ఆ కంప్లైంట్స్తోనే బయటపడింది. ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా దీనిపైన మొత్తం విచారణ చేపట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. విచారణ చేపట్టింది, ఎక్కడెక్కడ ఇట్లాంటి అవకతవకలు జరిగినాయి, ఎక్కడెక్కడ అక్రమంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది, 59 కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరు, అది 2014 ముందు అంటే తెలంగాణ రాక ముందు జరిగిన కబ్జాలు, లేకపోతే ఆ జాగల్లో ఎవరైనా బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు బతకనీకి ఎవరైనా చిన్న ఇల్లు కట్టుకుంటే వాళ్ళు 2014 జూన్ 2 కన్నా ముందు ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే 2020 జూన్ 2 అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ భూముల్లో ఇంకా పేదలో లేకపోతే ఎవరు వాటిని కబ్జాలు చేసినారు, లేకపోతే అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు. అన్ని ఎకరాలు కాలనీలు కొత్త కాలనీలు, పెద్ద ఏరియాలు బస్తీలుగా ఎట్లా మారినాయి, పెద్ద ఏరియాలు అక్కడ కన్స్ట్రక్షన్ లేకపోయినా ఎట్లా 59 కింద రెగ్యులరైజ్ చేసింది, ఇవన్నీ కూడా ప్రభుత్వం విచారణ చేస్తుంది. అనిల్, బహుశా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంది.